వాళ్ళందరూ భక్తులు అయితే వాళ్ళ శిష్యులు చాలా మంది ఉన్నారు. వాటిపై దిగి ఉంటారు. కానీ మనకు ఒక ఆదరణ జిల్లా కాదని కూర్చున్నందుకు వారికి మా జేఎస్ ప్రత్యేక చెప్పాలని చేస్తున్నాము. అలాగే మనకి ఈరోజు నవ్వుతో నభవిష్యత్తు అన్నటువంటి ర్యాలీ చేసినటువంటి ఆదరణ ప్రజలకు జోరుగా చెప్పడంతో నేను అభినందన చేస్తున్నాను. ఒక కుల మత వ్యాపార ఉద్యోగ రిటైర్డ్ అని వచ్చేసి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ భారతదేశ వ్యాప్తంగా ఆదరణ జిల్లా ప్రతి ఒక్క మీడియా చిన్న మీడియా పెద్ద మీడియా నేర్చుకోవడం కూడా ఒక సందేశం సృష్టించిన ఆదరించిన వాళ్ళందరూ కూడా ఉత్పత్తులు కనెక్ట్ చేస్తూ మేడం నేను మాట్లాడి తర్వాత ప్రూవ్ చేసినామండి. ఇది దేశ తరఫున మనకు కుల మత అతీతంగా మనం జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఇప్పుడే మనం చూసాము ఆ సన్నివేశము. నిజంగా వచ్చి ఫాస్టెస్ట్ అందరూ మనకు టవాల్ కప్పి నిజంగా చేశారంటే ఇక్కడ మనం ఎవరిని పిలిపించుకోవడం లేదు. సో వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఇంత కుల మతాలకు అతీతంగా చేస్తున్నారు. కాబట్టి నిజంగా ఈ వేదిక అనేది నిజంగానే దేవుడు ఎక్కడైనా ఉన్నాడంటే ఈ జేఏసీ వేదిక పైన ఉన్నారని నేను ఘంటాఘోషంగా చెప్తున్నానండి. సో ఈరోజు నిజంగా మా ఆదోని ప్రజల్లో ఎంత గట్టిగా నమ్మకం ఉంది అంటే ఆదోని జిల్లా మనకు వచ్చేస్తుంది, కంపల్సరిగా వస్తుంది అనే నమ్మకాన్ని మనం ఈరోజు మన జనాలలో చూసాము, మన జనాల కళ్ళల్లో చూసాము. అది ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. వచ్చే వరకు మనము విరమించేయొద్దు. సో ఈ 4 మాటలు మన దేశ తరఫు నుంచి మన పాస్టర్స్ గారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నా 2 మాటలు ముగిస్తున్నాను. దిగ్విజయంగా జరిగిందని చెప్పి దేశంగా నమ్ముతున్నాము. అదేవిధంగా మరి ఈరోజు దీక్షలో ఆసనమైనటువంటి పాస్టర్ గారు వాళ్ళు దాదాపు ఉదయం కూర్చున్నప్పటి నుండి ఇప్పుడు దీక్ష విరమణ చేసే వరకు కూడా ఉపహారాన్ని కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తాను. నాన్ స్టాప్గా నేను ఇక్కడే కూర్చున్నాను. మధ్యాహ్నం 2 గంటల వరకు నాన్ స్టాప్గా ప్రేయర్ చేస్తూ ఉంది. కాబట్టి అందులో మరి క్లైమాక్స్లో మా ఇస్మాల్ పై మరి గుల్బర్గా నుండి అక్కడ ప్రేయర్ చేసుకోవాల్సినటువంటి టవల్స్ని మరి మా పాస్టర్ గారికి కప్పి ఆయన హృదయపూర్వకంగా సన్మానించినందుకు ఇస్మాయిల్ భాయ్ కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఖచ్చితంగా మరి ఆదోని జిల్లాగా సాధించాలంటే ఈరోజు పార్టీలకు అతీతంగా, ప్రజా సంఘాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద వచ్చి నిరసనలు తెలియజేస్తూ వారి వారి పరిధిలో ఇక్కడ ఆదరణలో అక్కడ ఎక్కడో ఒక చోట అక్కడక్కడ తెరిచినటువంటి షాపులు కూడా మోహించి స్వచ్ఛందంగా బంధులు చేయించాలని చెప్పి అందరూ కూడా ముందుకు వచ్చారు. అదేవిధంగా రాజకీయ పార్టీలు ఈరోజు కూటమిలో భాగస్వామ్యమైన వాళ్ళు కూడా బీజేపీ అయితేనేది, జనసేన అయితేనేది, తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ యొక్క ర్యాలీలు అయితేనేది మన బంధు పిలుపులో భాగంగా కొన్ని ఆదోని పురవీధులు కూడా వాళ్ళు బయట చేసుకుని తిరిగి మరి ఈ యొక్క బంధులు దిగ్విజయం చేశారు. మరోసారి జేఎస్ తరఫున ఒక అభినందన తెలుస్తూ మరి ముఖ్యంగా వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు కూడా మరి ఈ యొక్క నిరాహార దీక్ష శిబిరంలో ఆశనుండయి మరి నిరాహార దీక్షలో కూర్చుంటే వ్యక్తులు ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళు కూడా ఆదోనిలో మరి తెలుగుదేశం అయితేనే, జనసేన అయితేనే, బీజేపీ వాళ్ళు కూడా నిరాహార దీక్షలో కూర్చుంటున్నారంటే అది పెద్ద స్టేట్ సెంట్రల్ న్యూస్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ యొక్క శిబిరంలో పాల్గొని తదనంతరం మరి వీధి వీధిలో కూడా వాళ్ళ సేవలకు అయితేనేది మరి వాళ్ళ నాయకత్వాలకు కూడా ప్రచారయుక్తంగా విస్తృతంగా ప్రచారాన్ని చేస్తామని నేను భావిస్తూ మరి ఈరోజు యొక్క దీక్షల ఆశీర్వైనటువంటి వారు మన పాస్టర్ ఆనందరాజు గారు ఆయన 3 రోజుల ముందనే మేము కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొంటామని చెప్పి డేట్ తీసుకుని ఈరోజు ఈ యొక్క విలయ నివారణ దీక్షలో కూర్చోవడం జరిగింది. మరి వారి యొక్క శిబిరాన్ని ఉద్దేశించి మాటే ఈరోజు తెల్లారుజామున మేము దాదాపు 4 గంటలు లేచి 4:30, 5 లోపల కూడా జేఏసీ నాయకత్వం అందరూ కూడా మరి బస్ స్టాండ్ డిపో దగ్గర కూర్చొని మరి దాదాపు 8 గంటల 9 గంటల వరకు అక్కడ నిరసన తెలియజేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి ఆదోని పోలీస్ సిబ్బంది కూడా జేఏసీ నాయకులను మరి బలవంతంగా మరి అక్కడ నుండి కదిలించడం జరిగింది. వాళ్ళకి మరి జేఏసీ పబ్లిక్ అందరికీ కూడా వాతావరణం జరిగినాయి. అయినా పోలీసు సహాయంతో మా ఉద్యమానికి సహకరించినందుకు పోలీసు వాళ్ళకు కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము.
ఈ యొక్క కార్యక్రమం మీ జిల్లా కావాలని జిల్లా సాధన వారి కమిటీ జేఏసీ కమిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత 25 రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చూస్తున్నాము. ఈరోజు వారు జేఏసీ నాయకులు ఎంతో ఈ విధంగా ఈ స్థితికి రావడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు. వాళ్ళు తిరిగే ప్రయాణాలు ఇవన్నీ నేను చూసుకుంటున్నాను. కాబట్టి జేఏసీ నాయకులు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరొకసారి చిన్న పిల్లలు సైతం ఈరోజు వచ్చి మాకు ఆదోని జిల్లా కావాలని ఆ చిన్న పిల్లలు మాకు వచ్చి కేకలు వేస్తుంటే రేపు రాబోయే దినాల్లో ఇంకా ప్రతి గ్రామం నుంచి కూడా చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా వచ్చి ఆదోని జిల్లా అయ్యేంత వరకు పోరాడతారనే ఒక గొప్ప విశ్వాసం నాకు ఈరోజు కనపడింది. ఖచ్చితంగా ఈ చిన్నపిల్లల కేకలు దేవుడు వింటారు, అలాగే ప్రభుత్వం కూడా వింటుంది. ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క విషయం చేరిందని మేము విశ్వసిస్తున్నాము. అతి త్వరలో జిల్లాలను ప్రకటిస్తే మా ఆదోని జిల్లా వాసులు 2029 సంవత్సరంలో మీకు అండగా ఉంటారు. ఒకవేళ జిల్లాను ప్రకటించలేకపోతే మాత్రం చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా అందరూ కూడా ఈ ఆదోని జిల్లా విషయంలో కావాలని ఈ రాబోయే దినాల్లో కంకణం కట్టుకొని నిలబడతారనే విషయాన్ని మాత్రం గుర్తు చేస్తున్నా. ఈరోజు మా ఆదోని పట్టణానికి ఎప్పటి నుంచో కూడా నీళ్ళు లేవు. తాగడానికి 7 రోజులకు ఒకసారి నీళ్ళు వదులుతున్నాయి. పక్కన నీళ్ళు పక్కన మరి పైకెక్కిపోతున్నాయి. కానీ ఎల్ఎల్సి కాలం మన దగ్గరికే బసపురం దగ్గర నుండి పైకెక్కిపోతున్నాయి. కానీ నీళ్ళు తాగడానికి మాత్రం మరి రైతులు పండించుకోవడానికి నీళ్ళు లేక వలసలు పోతున్నారు. ఇవన్నీ మేము చూస్తున్నాం. కాబట్టి ఈ నీళ్ళ విషయంలో మన జిల్లా అయితే నీళ్లు వస్తాయి, విద్య మరి వస్తుంది, వైద్యం, ఆరోగ్య విషయాలు అన్ని విషయాల్లో మరి చాలామంది మనం చూసుకుంటున్నాము. 120 కిలోమీటర్లు వెళ్ళాలంటే అక్కడికి పేషెంట్ వెళ్ళగలిగిన మార్గం మధ్యలో ఎంతోమంది చనిపోయారు. కాబట్టి ఆ చనిపోకుండా ఉండాలంటే ఒక ప్రాణాన్ని కాపాడితే మీరు నిజంగా ఎంత మరి భాగ్యవంతులు మనం చూసుకుంటున్నాం. కాబట్టి అన్నిటికంటే ప్రారంభించాం. కాబట్టి ఆదోని జిల్లా చేసి ప్రాణాలు కాపాడి మన ఆదోని అభివృద్ధి పాటలో నడిపిస్తారని కోరుకుంటూ ప్రభుత్వం ఈ విషయంలో త్వరగా మాకు ప్రకటన చేస్తారని చెప్పి మరి విన్నపిస్తూ, అంతేకాకుండా ఇంతవరకు మరి జేఏసీ నాయకులు అయితేనేమి అలాగే మా పాస్టర్స్ అసోసియేషన్ అయితేనే వచ్చి ఈ కార్యక్రమాన్ని జయకరంగా జరిగించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మాట ముగిస్తున్నాం. ఉద్యమం ఇంకా ఉధృతంగా చేయడానికి కోసం మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియదు. చాలా కాలంగా అక్కడ ధర్నాలు ఉన్నాయి, కానీ దీక్ష స్టార్ట్ అయింది. ఈరోజు మన జేఏసీ టీం వెళ్ళి వాళ్ళకి భరోసాగా సంఘీభావం ప్రకటించడం జరిగింది. మరో 2 రోజులు ఆందోళన కూడా స్టార్ట్ అవుతుంది. వారంలో ఉప్పెర్ల ఉద్యమం ఉధృతమై జనవరి 1 జిల్లా సాధించుకోబోతున్నాం. ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాము.